ఆత్మను అప్పగించను. ఆమె చిన్న ప్రార్థన. తండ్రి నాయన, తిరుగునారా మా కొరకై తండ్రి నాయన సర్వము జరిగించి తండ్రి దేవుని చిత్తమును నెరవేర్చి మా కొరకు రక్షణ మీద దయచేయటకు తండ్రి నాయన మీ రక్తాన్ని చిందించి సమాప్తమైనది అని చెప్పి మాకు వాక్యం ద్వారా తెలియజేసినారు. స్తోత్రములు వందనిస్తున్నాను. సమాప్తమైనది అన్న మాట చాలా చిన్నదైనప్పటికీ తండ్రి నాయన అందులోని ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన విషయాలను మేము ఇప్పుడు ధ్యానించుకొని పోతుండగా మా మనోనేత్రములు ఆత్మ నేత్రములు హృదయమును తండ్రి నాయన ప్రభువా తెరచి సమాప్తమైనది అన్న మాట మీరు ఏ ఉద్దేశముతో అన్నారు అనే విషయాన్ని తండ్రి నాయన విషయాలను మేము ధ్యానించుకున్నట్టు మా జ్ఞాన నేత్రములు తెలుపు తండ్రి నాయన నిలుచున్న అద్భుతమైన నన్ను పాపినైన నన్ను తండ్రి మరుపరిచి మీరే వాక్యం ద్వారా మాతో మాట్లాడి తండ్రి నాయన ఆ మాటలోని యొక్క దీవెనలు మేము సంపూర్ణముగా పొందుకున్నట్టు కృపను దయచేయమని యేసు నామమున వినయంగా ప్రార్థించి మరి వాక్య భాగంలో మనం చూసినట్లయితే యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. మరి ఇప్పటి వరకు మనం చూసినట్లయితే 5 మాటలను ధ్యానం చేసుకున్నాము. అయ్యగారు చెప్పినట్టుగా మరి సుమారుగా మరి అర్ధరాత్రి యేసు ప్రభు వారిని మరి అధికారులైన వారు మరి పట్టుకొని నానా రకములుగా హింసించి మరి ఎంతో వేదన పాలు చేసి శరీర సంబంధంగాను ఆత్మ సంబంధంగాను ఎన్నో రకముల శ్రమలకు పాలు చేసి మరి ఇప్పుడు శిలువ మీద మరి యేసు క్రీస్తు వారు మరి పలికిన 6వ మాటను మనము ధ్యానం చేసుకున్న సమయం వచ్చినది కనుక తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నవి. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఈ సమయమున సుమారుగా మరి 3-3:30 గంటల సమయమున యేసు క్రీస్తు ప్రభు వారు శిలువ మీద పలికిన 6వ మాట సమాప్తమైనది అని చెప్పి మరి తల వంచి ఆత్మను అప్పగించెను అని చెప్పి మనము వాక్యములో చదువుకుంటా ఉన్నాము. మరి చూడడానికి వినడానికి చాలా చిన్న విషయమైనప్పటికీ మరి ఇక్కడ మనము యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మరి విశిష్టమైన రూపమును ఆయన ఈ లోకానికి వచ్చిన మరి సంకల్ప రూపమును మనము చూడవలసి ఉన్నదని చెప్పి మనము గమనించవలసిన వారమై ఉంటా ఉన్నాము. ఈ 6వ మాటలో దేవుని యొక్క రూపము ఎలా ఉంటా ఉన్నదండి? ఇక్కడ ఎలా ఉంటా ఉన్నదండి? విమోచన అందించు రూపముగా మనము చూడవలసి వచ్చి ఉన్నది. మరి అలాగే రక్షణ రూపం అని చెప్పి మనం చెప్పుకొనవచ్చును. అలాగే విజయము సాధించిన రూపముగా జయోత్సాహంతో ఈ మాట పలికినాడు అని చెప్పి వాక్యము మనకు తెలియజేస్తా ఉన్నది. సమాప్తమైనది ఎప్పుడు చెప్తామండి మనము ఈ మాట? ఈ లోక సంబంధంగా మనం ఏదైనా మరి అయిపోయింది, అమ్మ అయిపోయింది, ఆహా ఎంత సంతోషము, ఈ పని అయిపోయింది అని చెప్పాము అంటే మరి దాని వెనక అర్థము, దాని వెనక ఆనందము మనకు తెలుసు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పరిస్థితి అది కాదు. మరి ఎంతో శ్రమలతో మరి ఒళ్ళంతా కూడా నలగు కొట్టబడి మరి శరీరంలోని ప్రతి రక్త బిందువు కూడా మరి చిందించబడి మరి చాలా సమయము మరి దప్పికకొని మరి రక్తం చిందించి శ్రమల పాలయ్యి అయినప్పటికీ కూడా మరి ఈ సమయానికి ఇక కొత్త సమయంలో మరి దేవుడు దేవునికి తన ఆత్మను అప్పగించబోతున్నారు అని తెలుసుకొని మరి అంటే మరణించబోతున్నారు, మరి శరీర సంబంధంగా ఈ లోకమును మరి విడనాడబోతున్నాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు తెలుసుకొని కూడా మరి తెలిసి కూడా సర్వాంతర్యామి అయిన యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన మాట సమాప్తమైనది. మరి ఆ ముఖ్య ఉద్దేశము, ఆ మాటలోని ముఖ్య ఉద్దేశం మనం చూసినట్లయితే ఏమి సమాప్తమైంది ఇక్కడ? ఏమండి?
ఏం సమాప్తమైంది ఇక్కడ? ఏంటండి? మరి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించడానికి ఒక సంకల్పం ఉన్నది, ఆయన యొక్క చిత్తం ఉన్నది. అవునా? మరి ఆయన అప్పగించిన పని, తండ్రి తనకు అప్పగించిన పని ఒకటి. యేసుక్రీస్తు ప్రభువారు మరి తెలిసిన వారై ఉన్నారు కనుక ఆ పని నెరవేర్చడానికి ఈ లోకములో తన సాయశక్తుల మరి మానవ శరీరముగా మరి అవతరించినప్పటికీ మరి మహిమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువు మరి ఎన్నో శ్రమలో పాల్పంచుకొని అయినప్పటికీ తన తండ్రి దేవుని చిత్తమును అనుసరించి ప్రాణాన్ని అర్పించబోతున్నప్పటికీ మరి తన తండ్రి చిత్తము నెరవేర్చ సంపూర్తి అయినది అని చెప్పి ఆనందంతో సమాప్తమైనది అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏం సమాప్తమైనది అనేది మనం చదువుకున్నట్లయితే 5-6 ప్రాముఖ్యమైన అంశాలను మనము గమనించవలసిన వారమై ఉంటా ఉన్నాము. మొదటిగా ఏమి సమాప్తమైనది అని మనం గమనించినట్లయితే అనాది సంకల్పము. అనాదిగా మరి దేవుడు మానవుని పట్ల కలిగిన సంకల్పమును, అదే మన రక్షణ యొక్క సంకల్పమును సమాప్తమైనది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలో మొదటి భావముగా మనము అర్థం చేసుకోవలసిన వారమే ఉంటా ఉన్నాము. మరి చదువుకున్నట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము చదువుకున్నాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము చాలండి. మరి ఇక్కడ 5వ వచనములో మనం చదివినట్లయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనములో మనం చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి శిలువ కార్యము ఎవరి కొరకు చేశారండి? మన వ్యతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేతను మనకు స్వస్థత కలుగుచున్నది. ఇది మరి యెషయా ప్రవక్త ద్వారాగా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించక ముందు ఎన్నో వందల సంవత్సరాల క్రితము రాయబడిన వాక్యము. మరి ప్రవక్తలైన వారు దేవుని చిత్తమును తెలుసుకొని దేవుడు మరి వారికి అందించిన వాక్యమును అప్పుడున్న పరిస్థితిని బట్టి లోకము పాపంతో నిండి ఉన్నది కనుక తన సొంత రూపముతో సృష్టించిన మానవులు లోకములో తనకు వ్యతిరేకముగా సైతానుకు అనుగుణంగా మరి సైతాను యొక్క ఆధీనములో ఉంటూ పాపములను చేసి మరి నశించిపోతుండగా దేవుని యొక్క సంకల్పం ఏమైనదండి? ఇప్పుడు ఏమైనదండి? వారందరినీ కూడా రక్షించాలి. మరి ఇంతమంది లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపములను కడగడానికి మరి ఒక గొర్రె పిల్లను బలిస్తే సరిపోతుందా అండి? సరిపోతుందా? మరి ఈ రోజు కూడా మనం చూసినట్లయితే ఈ లోకంలో ఒక ఆచారం ఉన్నది. ఏంటండి? మరి ఎవరికన్నా బాధ కలిగినట్లయితే, లేదా ఎవరికన్నా ఏదైనా పనులు జరగాలంటే, లేదా ఇంట్లో ఏదైనా చిక్కులు ఇబ్బందులు ఉన్నట్లయితే మరి అన్యుల యొక్క ఆచారము మరి ఒక గొర్రె పిల్లని తీసుకెళ్లి మరి అన్ని దేవతల దగ్గర బలిస్తే దాని వలన వారికి ఆ పనిలో విజయం కలుగుతారని చెప్పి, లేదా ఆ బాధల నుంచి వారు తప్పించుకుంటారు అని చెప్పి ఒక ఆచారము ఈ లోకంలో ఇప్పటి వరకు కూడా అన్యుల దగ్గర మనము గమనించవచ్చును. కానీ మనకైతే మన దేవుడు సజీవుడైన దేవుడు మరి ఒక ప్రణాళిక ఏదంటే అది అనాది సంకల్పము, అనాది ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. అదేంటి అంటే మరి తన స్వరూపంలో సృష్టించబడిన మన అందరికీ కొరకు కూడా మరి చిందించబడవలసిన రక్తము మరి సామాన్యమైన రక్తము కాదు, మరి ఎంతో పరిశుద్ధమైన రక్తము, పాపము ఎరుగునటువంటి రక్తము, ఈ లోక సంబంధముగా కాక మరి పరలోక సంబంధముగా పరలోకము నుంచి దిగి వచ్చిన రక్తము మన కొరకు ఈ లోకములో చిందించబడాలి. అటువంటి రక్తము, చిందించబడిన రక్తము, సంకల్పము కలిగిన రక్తము, రక్షణ సంబంధించిన రక్తము
మరి అనాది నుండి ఈనాటి వరకు మరి రెండవ రాకడ వరకు యుగాంతము వరకు కూడా ఆ రక్షణను అంగీకరించిన వారి యొక్క ప్రతి ఒక్కరి మీద కూడా మరి దేవుడు శాశ్వతముగా ఉంచాలి అన్నది అనాది సంకల్పమై ఉంటా ఉన్నది. మరి దాని కొరకు ఎవరు బలుపులను మళ్ళిస్తే సరిపోదండి. మరి ఎంతో పరిశుద్ధుడైన తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని, తన స్వరూపమైన యేసుక్రీస్తు ప్రభువారిని, తన ఒక అంశమైన త్రిమూర్తి, మరి మనం అనుకుంటా ఉన్నాం త్రియేక దేవుడు అని చెప్పి. త్రియేక దేవునిలోని ఒక రూపమును, ఒక అంశమును ఈ లోకానికి మరి మన కొరకు మనతో పాటు జీవించి, మనకు మాదిరిగా జీవించి, దేవుని యొక్క సంకల్పము ఈ లోకములో నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకానికి వచ్చి ఉన్నారు అని చెప్పి అది తండ్రి